माता की। विश्व हिंदू धर्म परिरक्षण राम सेना वर्धिल्लाली। वसुदेव सुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। ఈనాటి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమానికి గోపవరం మండలంలోని వివిధ గ్రామాల నుండి విశేషంగా తరలి వచ్చినటువంటి పెద్దలకు, ఆధ్యాత్మికవేత్తలకు, ధార్మికవేత్తలకు, మాతృమూర్తులకు, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రావణ మాసం అంటేనే శోభాయమానమైనటువంటి మాసం, అనేక పర్వదినాలు జరుపుకునేటటువంటి మాసం, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి మాసం. ఈ మాసంలోనే లోకాలకు సిరులనిచ్చేటటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించినటువంటి మాసము శ్రావణ మాసం. లక్ష్మీదేవి ఎక్కడ ఆవిర్భవించిందండి అంటే ఆమెను గురించి మన శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ రాజేశ్వరి దాసీ భూత సమస్త దేవవనితాం లోకైక రూపాంగురాం. అంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందటండి. ఎక్కడ పుట్టిందండి? స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి పాలలో ఆవిడ పుట్టింది. అంటే పూర్వము రాక్షసులు విజృంభించి దేవతల్ని బాధిస్తూ పీడిస్తూ ఉంటే దేవతలు అమృతాన్ని సాధించడం కోసం పాలసముద్రాన్ని మదిస్తారు. ఆ సందర్భంలో పాలసముద్రంలో పుట్టింది ఆ తల్లి. దీనికి మరొక విశ్లేషణ ఏమిటంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో మన పరిసరాలు కానీ, మన గృహాలు కానీ, మన గ్రామం కానీ, మన ప్రాంతం కానీ ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో, అంటే కోపాలు, తాపాలు, ఆవేశాలు, కావేశాలు, కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలు ఇవన్నీ లేకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం, మానవత్వం ఎవరి మనసులో అయితే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అది అంతరాత్మ. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో, స్వచ్ఛమైన మనసు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి పుట్టినటువంటి మాసము ఈ శ్రావణ మాసం. అందుచేతనే ఈ మాసంలో ఈ భారతదేశంలోని ప్రతి హిందూ స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో ఉండాలని కుటుంబానికి చెందినటువంటి ఇల్లాలు భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం. అటువంటి వ్రతం చేసుకునేటటువంటి ఈ గోపవరం మండలంలోని సోదరీమణులందరికీ కూడా మన కంబాల శ్రీనివాసరావు గారు పసుపు కుంకుమలు ఇవ్వాలని, అందులో కొంతమంది అదృష్టవంతులను ఎంపిక చేసి బంగారు వరలక్ష్మిని కూడా ఇవ్వాలని ఒక సంకల్పం చేశారు. ఇది చాలా గొప్ప సంకల్పం. ఎంతో మంది ధనికులు ఉంటారు, సంపన్నులు ఉంటారు, అధికారంలో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ధనంతో, వాళ్ళ అధికారంతో నేను, నా కుటుంబం, నా పరివారం, నా బంధువర్గం వాళ్ళకి ఏదో చేసుకోవాలనుకుంటారు. కానీ కంబాల శ్రీనివాసరావు గారు ఆయన కుటుంబం అంటే ఈ మండలం అంతా ఆయన కుటుంబమే, ఈ ప్రాంతం అంతా ఆయన కుటుంబమే, ఈ హిందూ సమాజం అంతా ఆయన కుటుంబమే.
భారతీయ సమాజం అంతా ఆయన కుటుంబమే. ఆ విధంగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ సంప్రదాయం కోసం ఆయన తను సంపాదించినటువంటి సంపదలో అంత భాగాన్ని సమాజ సంక్షేమం కోసం, ధార్మిక కార్యక్రమాల కోసం, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వెచ్చిస్తూ ఈ మండలంలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున బంగారు వరలక్ష్మి కానుక 2వ సంవత్సరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక ఈ శ్రవణ మాసంలో మరొక విశేషం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, ధర్మ సంస్థాపన కోసం అనేక అవతారాలు ధరించడం జరిగింది. వాటిలో ప్రధానమైనది, దశావతారాలలో పరిపూర్ణ అవతారమైనటువంటిది శ్రీకృష్ణ అవతారం. అటువంటి శ్రీకృష్ణుడు అవతరించిన మాసము కూడా ఈ శ్రావణ మాసమే. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రము, అర్ధరాత్రి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా ఈ భూమి పైన అవతరించి ఆయన ఈ లోకానికి ధర్మ సంస్థాపన చేశారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, శ్రీకృష్ణుడు అంటే నిత్యము సుఖ సంతోషాలతో, కేలి వినోదాలతో తేలియాడేటటువంటి ఒక శృంగార పురుషుడేమో, ఆయనకి ఎటువంటి బాధలు కష్టాలు లేవేమో అనుకుంటారు. లేదమ్మా, శ్రీకృష్ణుడు యొక్క అవతారం అంతా కూడా అనేక కష్టాలు, అనేక సవాళ్లు, అనేక సమస్యలు, వీటినన్నింటినీ ఆయన ఎదురొట్టి పోరాడి ఆయన జీవితం అంతా కూడా సంఘర్షణమయం. ఆయన పుట్టుకే చెరసాల్లో పుట్టాడు. ఆయన చెరసాల్లో పుట్టాడండి. అవతార పురుషుడు ఎక్కడ పుట్టాడంటే జైల్లో పుట్టాడు. ఆయన శత్రువు ఎవరు? సొంత మేనమామ కంసుడే శత్రువు. ఆయన పుట్టాడు చెరసాల్లో, అర్ధరాత్రి పుట్టాడు. మళ్ళీ అర్ధరాత్రి తెల్లవారేటప్పటికి రేపెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోయారు. మరి అంతటి అవతార పురుషుడు కూడా అన్ని కష్టాలు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. మన కంబాల శ్రీనివాసరావు గారిలాగే ఈయన కూడా పుట్టింది ఒక తల్లిదండ్రులు, పెంచింది మరొక తల్లిదండ్రులు. ఈ విధంగా పెద్ద పెద్ద వాళ్ళు, మహాత్ములకి ఇటువంటి కష్టాలు ఉంటాయేమో మరి. ఆ విధంగా ఆయన రేపెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఆయన చిన్నతనంలోనే అనేక ప్రమాదాలు ఎదుర్కొన్నాడు, అనేక హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడు. పూతన వచ్చింది, పాలు ఇచ్చింది, విషపు పాలు ఇచ్చింది. అది విషపు పాలు ఇచ్చింది రాక్షసని తెలిసి దాన్ని సంహరించాడు. అలాగే శకటాసురుడు వచ్చాడు, ఒక బండిగా వచ్చాడు, బండి చక్రం కింద పెట్టి చంపుదామని వచ్చాడు. ఆ శకటాసురుడిని సంహరించాడు. ఈ విధంగా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఆఖరికి ఆయన పుట్టినటువంటి మధుర వెళ్ళేటప్పటికీ ఆయనకి అనేక ప్రమాదాలతోటి, అనేక రాక్షసులతోటి ఆ స్వాగతం లభించింది అక్కడ. అయినప్పటికీ వాళ్ళందరినీ ఎదిరించి, వాళ్ళందరినీ సంహరించి, ధర్మ సంస్థాపన చేసి చివరికి మానవాళికి యుగ యుగాలకి, తరతరాలకి దిక్సూచిగా నిలిచేటటువంటి భగవద్గీత అనేటటువంటి మహత్తరమైనటువంటి